హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఎంతో ఎమ్మీగా ఉండే సాంబార్ కారం రైస్ కోసం నేను మినపగుండ్లు, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, శనక్కాయ పప్పులు, కరివేపాకు అయితే రెడీగా ఉంచుకున్నాను అండి. ముందుగా ప్యాన్లో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు మంచిగా వేగిన తర్వాత 2 ఆనియన్స్ అయితే పొడుగ్గా కట్ చేసుకొని, 2 చిల్లీస్ కూడా నేను కట్ చేసుకొని వేసుకొని అవి కూడా వేగిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ కూడా అందులో ప్లేస్ చేసుకొని మొత్తం మంచిగా మిక్స్ అయిపోవాలండి. ఇది మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత 2 స్పూన్స్ సాంబార్ కారం, నా టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకొని లాస్ట్లో 1 స్పూన్ గీ అయితే యాడ్ చేసుకున్నాను. చివరిలో కొరియాండర్ లీవ్స్ అయితే గార్నిష్ చేసుకున్నాను. ఇది ట్రస్ట్ మీ అండి, మస్ట్ ట్రై రెసిపీ, చాలా ఎమ్మీగా ఉంటుంది. మనకి ఎప్పుడైతే ఒంట్లో బాగుండిపోయినా లేదు, మనకి కర్రీ చేసే టైం లేకుండా టైం సేవ్ చేసుకోవాలన్న ఈ రెసిపీ అయితే నేను బాగా ప్రిఫర్ చేస్తాను అండి. మీరు గమనించారో లేదో, నేను తాలింపుకి అయితే మినపగుండ్లు క్వాంటిటీ అను పచ్చెనపప్పు క్వాంటిటీ కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. ఎందుకంటే వేడిగా తినేటప్పుడు క్రంచీగా పంటికి తగులుతూ ఉంటే దాని టేస్ట్ ఆసమ్ అని చెప్పొచ్చు. ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.